దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకమైన వీడియో మీ ముందు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించుట చేత ఈ వీడియో చేయడం జరిగింది. ప్రియులారా, ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఆ సహోదరుడు మాట్లాడిన క్రైస్తవులను గురించిన మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు ఈ మాటలు మీ ముందు చెప్పాలని దేవుని ఆత్మ ద్వారా ప్రకటిస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవులను బలవంతంగా మార్పిడి చేస్తున్నారు అని ఆయన మాటల్లో మీరు వినండి. ప్రియులారా, క్రైస్తవులను బలవంతంగా మార్పిడి చేస్తున్నారని తాను మాట్లాడిన మాటలు. నేను మతాల గురించి చెప్పాను, ఏది తప్పు ఉందని, ఏ మతం గురించి తప్పు ఉందని జాగ్రత్తగా చూడండి. క్రైస్తవ మతం ఈ బెత్లెహేము, ఈ పాలస్తీనా ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం. ఈ పక్కన ఉన్న సౌదీ అరేబియాలో ఇస్లాం మతం పుట్టింది. 1000 సంవత్సరాల మతాలు. ఎన్ని దేశాలు నాశనం చేశారు. చరిత్ర నాశనం చేయడం అంటే మతం మార్చడం, మత మార్పిడి. ఏం ఈ రోజుకి చేయట్లేదు మత మార్పిడి? మీరు చెప్పండి, ముందు మీరు చేయొచ్చుకొని చెప్పండి. ఏదో మతం మార్చాల్సిన అవసరం ఏంటి? మతం మారాల్సిన అవసరం ఏంటి? మతం మనుషుల చేత క్రియేట్ చేయబడింది. కరోనా వచ్చేటప్పుడు ఏ మతం వచ్చి కాపాడలేదు కదా, ఏ దేవుడు వచ్చి కాపాడలేదు కదా. అంటే మతంలో మారిపోతే కరోనా తగ్గిపోతుందా? చెప్పండి మామూలుగా. ఇస్లాంలో తక్కువ, కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పిడి విపరీతంగా ఉంటాయి. మా ఫ్రెండ్సే ఉన్నారు. విన్నారు కదా ప్రియులారా, ఈ ప్రపంచ యాత్రికుని యొక్క మాటల్లో మత విద్వేషాల గురించి కనబడుతుంది. మతం వలనే దేశాలు కొట్టుకుని పోతున్నాయని చెప్పడం జరిగింది. మతాలు ఎందుకు స్థాపించబడ్డాయి అనేది నేను మీకు చెప్తాను. సుమారుగా ప్రపంచంలో 10,000 మతాలు ఉన్నాయి. అధికారపూర్వకంగా 4,003 మతాలు వెలుగులోకి వచ్చాయి. ఏ మతమైనా ఆ మతంలో ఉన్న సత్యం ఏమిటి అంటే, ఈ విశ్వములో దేవుడు ఉన్నాడు. దేవుడు ఈ సృష్టిని చేశాడు, మనలను చేశాడు. ఆయనను ఆరాధించుకోవాలి అన్న ఉద్దేశంతో, మంచిగా జీవించడానికి, ఆత్మ సంబంధంగా ఎవరికి హాని చేయకుండా, ఏ చెడుతనము చేయకుండా మంచిగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ మతాలు స్థాపించబడ్డాయి. అయితే క్రైస్తవుల గురించి మాట్లాడుతూ అదేదో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బెత్లెహేములో పుట్టి ఇక్కడ దాకా మన భారతదేశానికి వచ్చింది అని ఆయన మాట్లాడిన మాటలో ఎంతవరకు వాస్తవమో మొదటిగా నేను దాన్ని మీకు వివరిస్తాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే ఓ చక్కని వాక్యం లేఖనంలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వాక్యంలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే. మీరంటున్న క్రైస్తవులు, మీరంటున్న క్రైస్తవ మతం అప్పుడే ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి క్రీస్తులో
మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అక్కడ ఉంది. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, యూదులకు యేసు ప్రభు వారికి జరిగిన ఓ చిన్న వాగ్వాదం. అదేంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 56 నుండి 58 వచనాల్లో ఏముందంటే, యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతూ, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను, అది చూచి సంతోషించాను అనేను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహాము చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఉన్నా. మీరు అంటున్న అబ్రహాము నా దినాన్ని చూస్తాడు. అబ్రహాం పుట్టక మునిపే నేనున్నా. క్రైస్తవులు ఇప్పటికిప్పుడు పుట్టిన వారు కారు. ఆ సహోదరుడికి తెలియక తొందరపాటు కలిగి ఏదో మాట్లాడేశాడు. అసలు మతాలతో సంబంధం లేదు అన్నట్టు చెప్తున్నాడు. ఈరోజు ఒక దేవుడు మనకు కావాలి, ఆ దేవుని ఆరాధించాలి. ఈ మతాల్లో ఉన్న ఆంతర్యం. అయితే క్రైస్తవుల గురించి చెప్పడం చేత నేను మీకు ఈ విషయాలు చెప్పవలసి వచ్చింది. ప్రభువు వారు చెప్పిన మాట, జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వాక్యంలో, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగులేదు. కాబట్టి ప్రభువు లేకుండా ఈ సృష్టి కలగలేదని అక్కడ చెప్పడం జరిగింది. సహోదరుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, క్రైస్తవులే ఎక్కువగా మత మార్పులు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి. మా ఫ్రెండ్సే ఉన్నారు. చాలామంది క్రైస్తవులు నేడు మత ప్రచారాలు చేసి బలవంతంగా డబ్బులు ఇచ్చి బలవంతంగా అనేక మందిని వారి మతంలోనికి తీసుకుంటున్నారన్న అపోహ వారికి ఉంది. అయితే నేను మీకు వివరంగా చెప్తాను ప్రియులారా. గతంలో సాధు సుందర్ సింగ్, అతను సిక్కు మతస్థుడు. ఈయన పంజాబ్ రాష్ట్రంలో ఈయన ఉంటారు. ఈయన బైబిల్ను కాల్చివేసినవాడు. సిక్కు మతంలో మత గరిష్ట నిష్ట కలిగిన ఆ కుటుంబంలో పుట్టాడు ఆయన. ఈ సాధు సుందర్ సింగ్ గారు బాల్యప్రాయంలో క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నవాడు. ఆయనకి బైబిల్ ఇస్తే బైబిల్ను కాల్చివేసి చెడుగా ప్రచారం చేసినవాడు. కొంతకాలానికి యేసు ప్రభువు దేవుడు అన్న సంగతి గుర్తెరిగిన తర్వాత గొప్ప మార్పు, ఆ మార్పు అనేకులు చూచిన తర్వాత ఆయనను బట్టి అనేక మంది శిష్యులుగా మారారు. ప్రియ దేవుని పిల్లరా, ఆయనను మార్చింది ఎవరు? ఒకే ఒక వాక్యం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని ప్రభువు చెప్పిన మాట ఆ సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితాన్ని మార్చివేసింది. అలాగే బ్రదర్ భక్తి సింగ్ గారు ఉన్నారు. ఆయన కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. ఆయన మన హైదరాబాదు పట్టణానికి వచ్చి 10,000 సంఘాలను ఆయన స్థాపించారు.
ఇతను కూడా బైబిల్ను చింపివేసి బైబిల్ను తగలబెట్టి విరోధంగా బోధించిన వాడే. తను ఆయా స్థలాల్లో ఇతర దేశాల్లో క్రైస్తవ కళాశాలలో చదువుకొని వారిచ్చిన ఆ గ్రంథాన్ని అతను చింపివేసి తగలగట్టి యేసు దేవుడు ఎందుకు అవుతాడని చెప్పిన వాడే. కానీ ఒకరోజు ఈ వాక్యం చెప్తుంటే ఆ ఓడ ప్రయాణంలో తన జీవితం మార్పులోనికి వచ్చేసింది. ఇదే వాక్యం సాధు సుందర్ సింగ్ గారిని మార్చిన వాక్యమే. అదే వాక్యం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ వాక్యమే బ్రదర్ భక్తి సింగ్ గారిని మార్చివేసింది. సాధు సుందర్ సింగ్ మన దేశస్థుడే, బ్రదర్ భక్తి సింగ్ గారు మన దేశస్థుడే. వీరిద్దరూ సిక్కు మతస్థులు. సిక్కు మతంలో నుంచి క్రైస్తవ మతంలోనికి రండి అని ఎవరు చెప్పారు? వారికి ఎవరు బలవంతంగా వారిని మార్చుకున్నారా? కాదు. ప్రభువు చెప్పిన మాటలు వారిని ఆకర్షించాయి, వారి జీవితాన్ని మార్చాయి. సహోదరుడు ఏదో ఆవేశంతో ఏవేవో మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడేశాడు. అందుకోసమే నేడు అనేక మంది ప్రజలు ప్రపంచంలో క్రైస్తవులుగా మారడానికి గల కారణం ఏమిటి? అనేకులు మార్పులోనికి రావడానికి గల కారణం ఏమిటి? బలవంతమైన మత మార్పుడులు అది చట్టరీత్యా నేరం. సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. బలవంతంగా మత మార్పులు చేస్తే వారు శిక్షకు అర్హులు అని. బలవంత మార్పుల్లో ఏ ఒక్కరూ చేయరు. ఆ బ్రదరు ఏదో ఆవేశంతో 5,000కి వారు ఎవరో స్నేహితులు మారిపోయారట. అట్లా మారిన వారు ఎంతకాలం భక్తి చేస్తారండి? దేవుని గురించి ఎలా వారు జీవించగలుగుతారండి? అయితే నేను ప్రపంచంలో అనేక మంది జీవితాలను ప్రభువు వైపుకు మళ్ళుకోవడానికి ప్రభువారి యొక్క బోధ, ప్రభువారి యొక్క మాటలు నన్ను మార్చాయి. ఆయన మాటలే నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నాకు కూడా ఆశలు ఉంటాయి. నాకు కూడా లోకంలో సుఖించాలని, లోకంలో ఆనందించాలని నాకు కూడా ఆశలు ఉన్నాయి. అయితే ప్రభువారి యొక్క మాటలు నన్ను ఆకర్షించాయి. పరలోకానికి వెళ్ళడానికి నేనే మార్గాన్ని అని ఒక దైవజనుడు చెప్పుచున్నప్పుడు పరలోకానికి మార్గం యేసా. అవును, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారానే తప్ప ఎవరు పరలోకానికి చేరరు అని చెప్పబడిన ఆ సువార్త నన్ను ఆకర్షించింది. ఈరోజు యేసు ప్రభుల వారి యొక్క పరిచర్య చేసుకోవడానికి, ఒక పాస్టర్గా పరిచర్య చేసుకోవడానికి కృపనిచ్చినారు. నన్ను మార్చింది ఆయన వాక్యమే. బలవంతంగా మారితే అది తాత్కాలికమైంది. వారిలో వారు మార్పు కలిగితే అది శాశ్వతమైనది. మీరు చేయాల్సిన పని ఏంటంటే మారిన వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువును ఎందుకు మీరు నమ్ముకున్నారు అని అడిగితే వారు చెప్పుచున్న సాక్ష్యాలే మిమ్మల్ని కూడా ఆకర్షిస్తాయి. నేను మీకు కొన్ని మాటలు చెప్పాలి ప్రియులారా. సాధు సుందర్ సింగ్ గారు మన దేశస్థుడే, బ్రదర్ భక్త్ సింగ్ గారు మన దేశస్థుడే. మరి ప్రభువారి బోధ వారి జీవితాలను మార్చివేసింది. అలాగే
సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి మనకు దగ్గరే గోవిందపురం అని, ఆ గోవిందపురంలో పుట్టిన ఆచార్య ఆర్ఆర్కే గారు, ఆయన బైబిల్లో తప్పులు ఎక్కడ ఉన్నాయని, ఆ తప్పులన్నీ తెలియచేయాలని, బైబిల్కి విరుద్ధంగా బోధించాలి అని ఆయన చదవడం ప్రారంభించాడు. ఆ రీతిగా చదవడానికి ప్రారంభించినప్పుడు ఆ వాక్యాలు తన జీవితాన్ని పట్టుకున్నాయి, అంటే మార్చివేశాయి. ఎవరు ఆర్ఆర్కే గారిని మార్చింది అంటే, బైబిల్లో ఉన్న వాక్యాలు ఆయన జీవితాన్ని మార్చివేశాయి. సుమారుగా 30 సంవత్సరాలు ఆ బ్రాహ్మణ వర్గానికి చెందిన పెద్దలు, వారి యొక్క బంధువులు, వారి యొక్క రక్త సంబంధికులు ఆయనని దూరం పెట్టారు. ఆచార్య ఆర్ఆర్కే గారు ఒక బ్రాహ్మణుడు. ఆయనకి ఎవరు బోధించలా. బైబిల్లో ఉన్న తప్పులు ప్రపంచానికి తెలియచేయాలని అనుకున్నాడు, చదవడం ప్రారంభించాడు. ఆ వాక్యాలన్నీ తన జీవితాన్ని మార్చివేశాయి. నేను చెప్పాను కదా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పిన ఆ వాక్యమే ఆయన గారిని మార్చివేసింది. అనర్గళంగా రేడియోలో ఆయన వాక్యం చెప్పుచున్నప్పుడు ఆయన వాక్యం కోసం లక్షలాది మంది ఎదురు చూచి ఆ వాక్యాల ద్వారా ఎంతోమంది మారిపోయారు. ఈరోజు ఆయన పుట్టిన ఆ ఊరిలో గోవిందపురంలో చర్చి కట్టబడింది. ఆయన కుటుంబస్తులు అనేక మంది మార్పులోనికి వచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ ప్రపంచ యాత్రికుడు బలవంతంగా క్రైస్తవులను మార్చివేస్తున్నారు, బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మార్చివేస్తున్నారని ఆయన చెప్పిన మాటలో ఏ మాత్రం వాస్తవం లేదు. అది మతాల మధ్య చిచ్చు పెట్టినట్టుగా ఉంది. అది చాలా తప్పు బ్రదర్, మీరు మాట్లాడిన మాట చాలా తప్పు. మారిన వారిని అడగాలి మీరు. వారు ఎవరు డబ్బులు తీసుకొని మారారు, అలా జరగదు. అది మరి అలా జరిగింది అంటే అది ఒకవేళ చట్టరీత్యా నేరం, అది వినడానికి కూడా మంచిగా లేదు. నేను మీకు కొన్ని మాటలు చెప్తాను ప్రియులారా. ప్రభువారి యొక్క బోధలు అనేక మంది జీవితాలను ఆకర్షించాయి. ఆయన చెప్పిన మాటల్లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటారు. అంటే ఇతరులను ప్రేమించు. వారు ఏదైనా తప్పు చేసినా మన్నించు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ మాటలు అనేక మంది చెప్తూ ఉంటారు ప్రపంచంలో. ప్రభువారు ఈ మాట చెప్పారని ఆయా సభలలో ఈ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. తర్వాత నీ శత్రువులను నీవు ప్రేమించు అంటారు ప్రభువారు. నీ శత్రువులను నువ్వు ప్రేమించు. క్రైస్తవులుగా అనేక మంది మారారు అంటే కారణము ఇవే ప్రియులారా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. తర్వాత నీ శత్రువులను నీవు ప్రేమించు. అంటే మన ఎదుట ఎంతటి నేరస్తుడైనా, ఎంతటి మనల్ని బాధించేవాడైనా, మనకు ఎంతో హానికరుడు అయినా, ఎంతో శత్రుత్వం తలపెట్టిన, కీడు తలపెట్టిన వాని నువ్వు ప్రేమించు అని ప్రభువు చెప్పారు. అవి కదా అనేకులను మార్చింది, అనేకమైన జీవితాలను ఆకర్షించింది. అవి కదా. తర్వాత నిన్ను బాధ పెట్టు వారి కొరకు ప్రార్థించమన్నాడు. ఎవరైనా నిన్ను బాధిస్తే ఆ వ్యక్తిని దూషించొద్దు, శత్రువుగా తలంచొద్దు, అతని కొరకు ప్రార్థించు.
చూడండి, ప్రపంచంలో ఎందుకయ్యా ఇంతమంది మార్పులోనికి వస్తున్నారు, క్రైస్తవులుగా మారిపోతున్నారు? అనేకులను ఆకర్షించింది, క్రైస్తవులుగా మార్పులోనికి తీసుకొచ్చింది బలవంతపు మార్పులు కావు. ఇవిగో నిన్ను బాధ పెట్టే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. అవును ప్రియ దేవుని పిల్లరా, ఇక అక్కడ ద్వేషాలే ఉంటాయి. మతాలు కొట్టును వస్తున్నాయి అంటున్నాడు ఆ బ్రదరు. ప్రభు పిల్లలు, క్రైస్తవులు అనే ప్రభు పిల్లలు కొట్టుకునే ప్రసక్తి ఎందుకు ఉంటుంది? ఇక శత్రుత్వం ఎందుకు ఉంటుంది? నేను బాధ పెట్టే వారి కొరకు ప్రార్థించమంటే ఇతరుల మీద ఈర్ష్య ఎందుకు ఉంటుంది? కోపం ఎందుకు ఉంటుంది? ద్వేషం ఎందుకు ఉంటుంది? క్రైస్తవులు ఎప్పుడు కూడా హానికరులు కారు. క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వారు. ఇతరులకి ఆకలిస్తే ఆహారం పెడతారు. వారికి అనారోగ్యం ఉంటే వారికి ఆ సహాయం, ఆ అనారోగ్యం నుంచి విడుదల పొందడానికి ప్రార్థన చేయడమో, హాస్పిటల్ తీసుకువెళ్ళి వారిని బాగు చేయించుకోవడమో. ఇంకా క్రైస్తవులు నేటి కాలంలో మీకు తెలుసు ప్రియులారా, మరి కాలేజెస్ కట్టారు. అనేక మంది కాలేజీల ద్వారా, గుంటూరులో ఉంది ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ. ఆ కాలేజీలో చదువుకున్నవారు గొప్ప ప్రపంచంలో గొప్పవారు ఉన్నారు ఆ కాలేజీలో చదువుకున్నవారు. మరి ఆ కాలేజీ క్రిస్టియన్ కాలేజీ, అక్కడ మతాన్ని గురించి బోధిస్తారా? కాదే. అందులో చదువుకున్నవారు ఎంతమంది దీవించబడ్డారు. కనుక సహోదరుడు ఏందో ఆవేశంతో అలాంటి మాటలు చెప్పడం ద్వారా మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టినట్టుగా ఉంది. ఈ మతాల వలన దేశాలు కొట్టుకుపోయినాయని చెప్పడంలో ఏమాత్రం సత్యం లేదు. ఇదిగో ఇప్పుడు క్రైస్తవులు అనబడే మేమిస్తున్న సాక్ష్యం ఏంటంటే, ప్రభువు ఇదిగో సహాయం చేయండి, ఇతరులకు ప్రేమను చూపండి. అవును కదా? ఆ క్రిస్టియన్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి? క్రిస్టియన్ హాస్పిటల్ ద్వారా ఎంతమంది బాగై ఉన్నారు. నేటి ప్రపంచంలో గొప్ప హాస్పిటల్స్ ఉన్నాయి, మన ఇండియాలో ఉన్నాయి. వేలూరులో క్రిస్టియన్ హాస్పిటల్కి ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళుతున్నారు? మరి ఎందుకు వెళ్ళాలి? అది క్రిస్టియన్ హాస్పిటల్ కదా. కాబట్టి ఈ మాటలు చాలా వేదనకరంగా ఉన్నాయి. ఎవరన్నా అనారోగ్యంగా ఉంటే వారిని బాగు చేయడానికి ఇక్కడ హిందువులు రాకూడదు, ముస్లిం రాకూడదని వేలూరులో ఆ క్రిస్టియన్ హాస్పిటల్ ఏమన్నా అంటారా? ఇక్కడ దరిదాపులు చాలా క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ వాళ్ళు క్రైస్తవులే, వారికే మేము చికిత్స చేస్తామంటున్నారా? కాదే. ఇప్పుడు చాలామంది మన హైందవ సహోదర సహోదరీలు, ముస్లిం సహోదర సహోదరీలు మరి క్రిస్టియన్ దేశాలకు వెళ్ళి మరి వారు డాక్టరేట్ తీసుకొని డాక్టర్లుగా మారి, ఆ డాక్టర్లుగా వారు పట్టభద్రులై వారు వచ్చి ఇక్కడ నేను లండన్లో చదువుకున్నాను, నేను డాక్టర్గా ఆ యొక్క పట్టా తీసుకున్నానని వారు బోర్డులు పెడతారు. కనుక నిన్ను బాధించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. క్రైస్తవులు ఎక్కడ హాని చేయరు. హాని చేసినట్టు ఒక్క సాక్ష్యం కూడా మీరు తీసుకురాలేరు. ఒకవేళ చేశారని మీరు చెప్తే వారు క్రైస్తవులు కారు, ఇంకా ప్రభువులోకి రాలేదు అంతే. నిజముగా క్రైస్తవులు వారు చాలా ప్రేమ కలిగిన వారు. నా ప్రియ దేవుని పిల్లారా, క్రైస్తవులు క్రీస్తులాగా ప్రభు చెప్పిన మాటలను బట్టి ఏమి చెప్పారు ఆయన? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, తర్వాత నీ శత్రువులను ప్రేమించు, నిన్ను బాధించు వారి కొరకు ప్రార్థించు. నిజంగా ఆ ప్రభువారు చెప్పిన మాటలే క్రైస్తవులకు ఎంతో ఆనందం. ఇక మేము ఎవరిని కొట్టడానికి, దూషించడానికి అవకాశం లేదు.
వారిని క్షమించమన్న దేవుడు, వారిని ప్రేమించమన్న దేవుడు, వారిని కాపాడమన్న దేవుడు. వారి ఆకలిస్తే ఆహారం పెట్టండి, లేకపోతే నిరాశ్రయంగా ఉన్న ఒకవేళ ఉంటే వారికి ఆశ్రయం ఇవ్వండి. ఎన్ని క్రైస్తవులు ఎన్ని హాస్టల్స్ ఏర్పాటు చేసి ఉచితమైన ఆహారం పెడుతున్నారు, ఉచితమైన ఆహారం పెడుతున్నారు. రోజుకి వందల మంది, వేలాది మందికి ఉచితంగా ఆహారం పెడుతున్నారు క్రైస్తవులు. కనుక క్రైస్తవులు ఎక్కడ కూడా బలవంతపు మార్పులు చేయరు. ప్రభువారి బోధలు, ప్రభువారు చూపిన ప్రేమ క్రైస్తవులలో అనేకులను ఆకర్షించడం, ఈ ప్రేమ క్రైస్తవులకి ఆ ప్రభువే చూపించాడని అనేక మంది చూచి మారుతున్నారు. ఇంకో మాట చెప్పమంటారా? ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండవ చెంప వారికి చూపించండి, ఆ కొట్టేవారికి. ఎందుకన్నారు తెలుసా? ఈలోగా వానికి పశ్చాత్తాపం కలుగుతుందని మహాత్మా గాంధీ గారు కూడా పదే పదే ఈ మాట చెప్తారు. ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కొట్టిన వానికి చూపించండి. అది మహాత్మా గాంధీ గారిని మార్చింది. ఆ తత్వం గొప్పది, అది ప్రేమ తత్వం. ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, దయచేసి మీరు క్రైస్తవులుగా మారాలని ఎవరన్నా మత మార్పుల కోసం ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు ఇచ్చో లేకపోతే మిమ్మల్ని బలవంతంగా అలా మారకండి. యేసయ్య ఆయన ప్రేమామయుడు అని ఈ మాటలు మీరు ప్రేమ కలిగి ఉండాలి, ఇతరులను క్షమించాలి, ఇతరులను ప్రేమించాలి అని ఈ బోధన బట్టి మారండి. మరొక విషయం చెప్పమంటారా? ప్రభువారు చెప్పిన మాట, నా శాంతిని మీకిచ్చుచున్నాను. చూశారా? యేసు ప్రభుల వారు నమ్ముకుంటే కోట్ల రూపాయలు అవసరంలే, లోకంలో ఉన్న సిరి సంపదలు అవసరంలే. ఆయన ఇచ్చుచున్న నెమ్మది, ఆ శాంతి చాలు. ఓ చక్కని మాట ఉంది ప్రియులరా, 94వ కీర్తనలో 19వ వాక్యంలో, ఇదిగో విచారములు నా హృదయంలో హెచ్చుగా ఉన్నాయి, కానీ నీ ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది. విచారముల చేత నేను కృంగి ఉన్నాను, విచారముల చేత నేను బాధలో ఉన్నాను, కానీ దేవా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది, పీస్, శాంతి. ప్రభువారిని నమ్ముకున్న వారికి శాంతి ఉంటుంది. కలతలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు కలుగుతాయి, కానీ క్రైస్తవులు చలించిపోరు. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వాసముంచువాడు సిగ్గుపడనేరడు. కారణం ఏంటంటే నా శాంతి మీకు ఇస్తున్నాను. దేవుడు తన శాంతిని తన ప్రజలకు పంచాడు, తన మంచితనాన్ని పంచాడు. తనలో ఉన్న ఆ నెమ్మది, ఆ శాంతిని తన ప్రజలకు ఇస్తున్నాడు. అందుకోసమే క్రైస్తవులు అనేవారు నిమ్మళంగా ఉంటారు, నిర్మలమైన హృదయంతో ఉంటారు. వారు ఎప్పుడు చిరునవ్వుతో, సంతోషంతో, సమాధానంతో ఉంటారు. ఇంకెవరైనా ఈ శాంతి, ఈ సమాధానం మీకు కావాలంటే నా ప్రభువు దగ్గర మీరు పొందుకోండి. యేసయ్యా నీ శాంతి నాకు కావాలని ప్రార్థన చేసుకోండి. మరొక మాట చెప్పారు ప్రభువారు. ఏం చెప్పారు అంటే, మీ విశ్వాసమే మిమ్మును రక్షించును, మీ విశ్వాసమే మిమ్మును స్వస్థపరచును. కనుక ఒక దయ్యం, అదే హిందూ పేర్లు, దేవతల పేర్లు చెప్పిస్తున్నట్టు అవన్నీ కల్పన కథలు, తప్పది. దురాత్మ పట్టిన ఆ సోదరికి దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దురాత్మ ఎవరు అనేది అది చెప్తుంది. ఆ దురాత్మ ఎవరు, అంతేగాని మతాల మీద చుచ్చు పెట్టాలని కాదు. ఆ దురాత్మ చెప్పుచున్న మాటలు అక్కడ వినిపిస్తారు. కనుక ఈరోజు ప్రియ దేవుని పిల్లరా,
మీ విశ్వాసమే మిమ్మను రక్షిస్తుంది, మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. అవును, ఒకప్పుడు నేను కూడా నా 2 కిడ్నీలు పాడైపోతే చీరాల్లో ఓ డాక్టర్ గారు స్కాన్లో, అల్ట్రాసౌండ్ స్కాన్లో నీ 2 కిడ్నీలు చెడిపోయినాయని 1997 సంవత్సరంలో వారు చెప్పినప్పుడు నేను 3 రోజులు కుమిలిపోయాను. దేవా, ఏంటి ఈ పరీక్ష? 3 రోజులు ఉపవాసం ఉండి నెల్లూరు పట్టణంలో కేవలం ఈ కిడ్నీ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి కాదు 2 సార్లు చెకప్ చేయించుకున్నా. కేవలం ప్రార్థన చేసుకుని అక్కడికి వెళ్ళి చూపించుకున్నాను. ఏమైంది తెలుసా? నార్మల్ స్టడీ అని 2 పర్యాయాలు రిపోర్ట్స్ వచ్చినాయి. నేనే సాక్షిని. నా 2 కిడ్నీలు పాడైపోతే నన్ను బాగు చేసింది ప్రభుల వారే. నేనే సాక్షిని. నా తమ్ముడికి క్యాన్సర్ అని చెప్పారు నెల్లూరులో డాక్టర్ గారు. ఇతనికి క్యాన్సర్ అని వారు చెప్పి పంపించినప్పుడు చెన్నైలో మేము 1989 సంవత్సరంలో అక్కడ సేవకు మేము వెళ్ళడం జరిగింది. ఆ 89 సంవత్సరంలో తమ్ముడు రావడం, అతన్ని స్టాన్లీ అనే హాస్పిటల్లో చేర్చడం, ఏ భాగంలో అయితే ఆ గడ్డ ఉందో దాన్ని కట్ చేసి బొంబాయికి వారు పంపించారు. అది తిరిగి వచ్చేలోపు అది కట్ చేసిన ఆ గాయం అది మానల. 6 నెలలు అది అలాగే ఉంది. మేము కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు అందులోంచి ఒక చెడ్డది మాంసం ముక్క బయటికి రావడం, ఆ గాయం పూర్తిగా మానిపోవడం. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకొని బిడ్డలను కానీ ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇలాంటి కార్యాలు ప్రభువులో జరుగుతాయి. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరచును, మీ విశ్వాసం మిమ్మల్ని రక్షించును. ఈ రీతిగా విశ్వాసము ద్వారా అనేక మంది బాగుతున్నారు కనుక అనేకులు క్రైస్తవులుగా మారిపోతున్నారు. ప్రపంచంలో క్రైస్తవులు మారడానికి గల కారణం ఏమిటి అంటే ఆయన నామములో శక్తి ఉంది. ఆయన నమ్ముకున్న వారికి దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. పాపములోంచి పరిశుద్ధులుగా మారిపోతున్నారు, నెమ్మదిగా జీవిస్తున్నారు, క్రీస్తు ప్రేమలో వర్ధిల్లుతున్నారు. వారి బిడలు చక్కగా దీవించబడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రేమ క్రైస్తవులో ఉంది కనుక ఆ ప్రేమ చేత అనేకులు ఆకర్షించబడుతున్నారు. క్రీస్తులో ఉన్న ఆ శక్తి అనేకులు ఆస్వాదిస్తూ ఉన్నారు. క్రీస్తు నామములో ప్రార్థనలు చేస్తుంటే వారి జీవితాల్లో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దురాత్మ పట్టిందనుకోండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దురాత్మ ఎవరో అనేది చెప్తుంది. అంతేగాని హిందువు పేర్లు చెప్పి మత విద్వేషాలు అలా చేయడానికి అలా చేస్తున్నారు అనేది ఆ బ్రదర్ గారు మాట్లాడిన మాటలో ఏమాత్రం వాస్తవం లేదు. కనుక మత మార్పుళ్ళు క్రైస్తవులో ఉన్నాయని అనేకులో ఉన్న అపోహను తీసేసుకోండి. క్రీస్తు ప్రేమే అనేకులను మార్చివేసిస్తుంది. ప్రియులారా, నేను నా జీవితం మీకు చెప్పాలి అంటే నా తల్లి గర్భంలో నేను మూగవాడిగా పుట్టాను. నా తల్లి సాక్ష్యం ఇచ్చింది, అవును నా కుమారుడు మగవాడిగా పుట్టాడు. అయితే ఈరోజు అనర్గళంగా మాట్లాడుచున్నానంటే క్రీస్తు నామములో చేసిన ప్రార్థన నన్ను
తాకింది. ఒకరోజు నాలుక మీద అగ్ని తగిలినప్పుడు నా మాటలు సరళంగా చక్కగా మాట్లాడడానికి దేవుడు కృప చూపినాడు. ఈ రీతిగా నేను చక్కగా గంటల తరబడి వాక్యాలు చెప్పడానికి కృప చూపినారు కనుక మంచిది ప్రియులారా. కనుక ఏమాత్రం కూడా మత మార్పుడులు క్రైస్తవులు చేయరు అని, అలా చేయడం అది చట్టరీత్యా న్యారము అని మేము చెప్తున్నాం. క్రీస్తు ప్రేమే అనేకులను ఆకర్షిస్తుంది. ఆ ప్రేమే అనేకులకు నెమ్మదినిస్తుంది. బైబిల్లో చెప్పిన మాట 94వ కీర్తన 19వ వాక్యంలో, నా హృదయమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగించుచున్నది. విచారముల చేత కృంగిపోయిన మన హృదయాలకు ఆయనిచ్చే నెమ్మది, ప్రశాంతత ఈనాడు క్రీస్తుకి, ఆ ప్రభుల వారికి చేతులెత్తి ఆరాధించే భాగ్యం, నెమ్మది లేని వారికి ఆ ప్రభు దగ్గర నెమ్మది దొరుకుతుంది. అది కదా అనేక మంది జీవితాలను మార్చింది. ప్రపంచంలో మనుషులు క్రైస్తవులుగా మారిపోవడానికి ఆయన నామములో విశ్వాసం ఉంచితే స్వస్థత జరుగుతుంది, విశ్వాసం ఉంచితే నెమ్మది దొరుకుతుంది, విశ్వాసం ఉంచితే ఊహించని కార్యాలు జరుగుతాయి. మంచిది ప్రియులారా. కాబట్టి మరి నేను చేస్తున్న సంఘంలో కూడా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అనేక మంది భయంకరమైన రోగాల చేత బాధపడుచున్నవారు బాగయ్యారు. కేవలం క్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఈ కార్యాలు దేవుడు జరిగించారు. కనుక ఆయా సందర్భాలలో దేవుడు చేసిన ఈ కార్యాలను సాక్ష్య రూపంలో వారే ఛానల్లో చెప్తున్నారు. వినండి, ఓపెన్ చేసి వినండి. ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. విన్న విషయాలను బట్టి అనేకులకి విషయాలను షేర్ చేయండి. కనుక మరి బలవంతపు మార్పులు చేస్తున్న ఆ మాటకు మేము ఈ వీడియో ద్వారా ఈ సత్యాలు చెప్పవలసి వచ్చింది. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఈ నా మాటలను విరమిస్తున్నాను. మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.